మమ్మీ చెప్తానే వెళ్ళినాను. అసలు అక్క మీద నమ్మకం లేదు నాకు. అయినా కూడా నేను ఎట్లా నమ్మను నాకు అర్థమైతలేదు. అనవసరంగా నిన్న ఇటు వచ్చేసి ఉంటే అయిపోయి ఉండే. ఈడనే ఉన్నా నేను. అక్క వచ్చి మమ్మీ తీసుకెళ్ళమని చెప్పింది. నన్ను అటు నుంచి అటు వస్తుంటే అక్క నిన్ను తీసుకెళ్లిపోయింది. వాళ్ళు అక్కడ లోపల మమ్మీని ఇట్లా మమ్మీ మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మమ్మీ ఈ రోజు కోర్టుకి వెళ్ళి కేసు చెప్పాలి. ఇప్పుడు మమ్మీ ఏదైనా మాట్లాడితే తీసుకోపోయిందని చెప్పేసి, అయితే నీకు ఈరోజు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి అని ఏం చేసి మమ్మీని వచ్చి చంపేసి, ఇప్పుడు అని ఏమనుకున్నంటే మమ్మీని చంపేసి సాక్ష్యం ఉండదు అనేసి. కానీ ఇప్పుడు అంతకన్నా డబుల్ కేసు అవుతుంది కదా. ఒక ప్రాణాన్ని తీసారు కదా వాళ్ళు ఎవరు అసలు తీయడానికి. మరి ఏంటన్నా ఇప్పుడు అక్కే చంపించింది కదా, అసలు ఏమనుకుంటున్నావు చెప్పు. మరి వాళ్ళు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నావు చెప్పు. చిన్న పిల్లవి నువ్వు, ఇప్పుడు ఈ ఏజ్ లో ఇలాంటి పెయిన్ నీకు. వాళ్ళైతే ముగ్గురు బయటికి రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే ఈ ప్రపంచానికి మంచిది కాదు. ఇప్పుడు నీకు ఎవరైనా ఉన్నారా నాన్న? ఇప్పుడు మామయ్య గాని ఇట్లా ఎవరైనా? డాడీ వాళ్ళ సైడ్ ఉన్నారు. మామయ్య మామ వాళ్ళు ఉన్నారు. సరే.